హాయ్ అండి, వంకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయండి. ఈ వంకాయ బజ్జీ కోసం లేతగా చిన్నగా వంకాయలని సెలెక్ట్ చేసుకొని బాగా వాష్ చేసి ఇలా తొడం కొద్ది కట్ చేసి పెట్టుకోండి. తర్వాత వీటన్నిటిని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా డీప్ ఫ్రై కోసం వేసుకోండి. వేసి ఆ వంకాయలు బాగా కుక్ అయ్యేంత వరకు ఉన్నాయండి. సో వంకాయలు కుక్ అయితే మనకు బజ్జీలు త్వరగా వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటాయి. సో చూడండి, ఇలా బాగా విచ్చుకున్నట్లయితే ఇప్పుడు బాగా కుక్ అయినట్లు ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ వంకాయలకు స్టఫింగ్ కోసం మనం పచ్చికారం కావాలి. సో అందుకనే ఇప్పుడు మిక్సీ జార్లో కారం తగ్గట్టు పచ్చిమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి కలుపుకోవాలి. శనగపిండి, ఉప్పు, సోడా పొడి వేసి కొద్ది నీళ్ళు పోసుకుంటూ ఇలా పిండి కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై కోసం పెట్టుకోండి. వంకాయల్లోకి స్టఫింగ్ అంతా పెట్టేసి ఉంచుకోండి. ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఈ వంకాయల్ని శనగపిండిలో డిప్ చేసి వేడి నూనెలో 2 వైపులా కాల్చుకుంటే మన వంకాయ బజ్జీ రెడీ. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్.